హాయ్ ఫ్రెండ్స్, టీఆర్ఎస్ నేత తనయుడి వీరంగం వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక టీఆర్ఎస్ నాయకుడు కుమారుడు వీరంగం సృష్టించాడు. టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకే కత్తులతో సిబ్బందిపై దాడికి దిగాడు. వారిని పరుగెత్తించి దాడి చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జి రామ్మోహన్ గౌడ్ కుమారుడు మనీష్ అని తేలింది. ఈ వీడియోలోని దృశ్యాల ప్రకారం మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి స్నేహితులతో కలిసి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ టోల్ గేట్ వద్దకు వచ్చాడు. టోల్ ఫీజు చెల్లించమంటూ సిబ్బంది అడగడమే ఆలస్యం వారిపై విరుచుకుపడ్డాడు. సిబ్బందిపై దాడిలో ఇద్దరికి తీవ్రమైన గాయాలు అవగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం నిందితులు కారులో పారిపోతుండగా మంకాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 6 యువకులపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. మైసిగండిలో ఒక ఫ్రెండ్ బర్త్డే వేడుకలకు జరుపుకుని వస్తుండగా ఈ దాడికి పాల్పడినట్లు అమన్గల్ సిఐ రవీందర్ రెడ్డి తెలిపారు. టోల్ ఫీజు చెల్లించకుండా సైడ్ నుండి వెళ్తుండగా సిబ్బంది అడ్డుకోవడంతో అరుణ్ రెడ్డి అనే యువకుడు కత్తితో దాడి చేశాడని తెలిపారు. ఈ దాడి దృశ్యాలను టోల్ గేట్ సిబ్బంది తమ సెల్ ఫోన్ లో రికార్డు చేసినట్లు వివరించారు. యువకులు కారులో పారిపోతుండగా 6గురిని పట్టుకున్నామని రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ రవీందర్ రెడ్డి తెలిపారు.